వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని వైకుంఠపురం సెంటర్లో ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన ఆధ్వర్యంలో పద్మశ్రీ దరిపల్లి రామయ్య 89వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ కౌన్సిలర్ మన్నేపల్లి లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ రామయ్య 5 దశాబ్దాలకు పైగా చెట్ల పెంపకానికి విశేష కృషి చేశారని కొనియాడారు. కుమ్మరి యువసేన ఇన్ఛార్జ్ బెజవాడ అభిసాగర్ ప్రజాపతి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2017లో దరిపల్లి రామయ్యకు పద్మశ్రీ పురస్కారం అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమ్మర సంఘం నాయకులు, బీసీ నాయకులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వైకుంఠపురం బ్రిడ్జ్ సెంటర్లో దరిపల్లి రామయ్య గారి జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దరిపల్లి రామయ్య గారు తన జీవిత కాలంలో 1,000,000 మొక్కలు నాటినందుకు, వాటిని పోషించినందుకు గాను పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఒక వన సంరక్షకుడిగా, ప్రకృతి ప్రేమికుడిగా, జన హృదయాలలో మెండుగా నిలిచిపోయిన వ్యక్తి దరిపల్లి రామయ్య గారు. దరిపల్లి రామయ్య గారిని, మన 1,000,000 మొక్కల రామయ్య గారికి పద్మశ్రీ అవార్డు మాత్రమే కాకుండా తన బయోపిక్ జీవిత చరిత్రను ఒక నాటక రూపంలో, షార్ట్ ఫిల్మ్ రూపంలో రూపొందించినందుకు గాను తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ అవార్డును కూడా అందుకున్నారు. అదేవిధంగా పలు భాషలలో దరిపల్లి రామయ్య గారి జీవిత చరిత్రను అనువదించడం, అలాగే షార్ట్ ఫిల్మ్ గాను జనాల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. వన ప్రేమికుడిగా, ప్రకృతి ప్రేమికుడిగా మన రామయ్య గారు తన జీవిత కాలంలో చేసిన ముఖ్యమైన పని ఏంటంటే 1972వ సంవత్సరం నుంచి 2025 నాటి వరకు కూడాను 1,000,000 మొక్కలకు పైన తను సంరక్షించారు. అది ఎలా సాధ్యమైంది అంటే, ఎవరైనా బస్సులో డబ్బులతో వెళ్తారు, కానీ రామయ్య గారు తన జేబు నిండా విత్తనాలను తీసుకువెళ్ళి అడవి ప్రాంతాలను చల్లి ఆ మొక్కలుగా ఎదిగేంత వరకు కూడా వాటిని సంరక్షించి చెట్లను పోషించాడు. ప్రకృతిని ప్రేమించడంలోనూ, ప్రకృతి కోసం నిలబెట్టడంలోనూ తన వంతు పోషణను, తన వంతు పాత్రను అందించాడు. ఈరోజు మన దరిపల్లి రామయ్య గారి జయంతి ఉత్సవాన్ని సందర్భంగా మనందరం కూడాను మన వంతుగా ప్రకృతిని ప్రేమిద్దామని, అలాగే ప్లాస్టిక్ నిషేధిద్దామని మనస్ఫూర్తిగా ఒక హితవు కోరుకుంటున్నాను. ఈరోజు జూలై 1వ తారీఖు ఒక గొప్ప వ్యక్తి ఈ భూప్రపంచం మీద పుట్టిన దినోత్సవం. ఈరోజు ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి, నేను నా కుటుంబం కోసం బతికితే నా కుటుంబం వరకే నేను నిలిచిపోతాను అనుకున్న వ్యక్తి అలా అనుకోకుండా ఈ సమాజం కోసం నేను ఏమైనా చేయాలి, సమాజంలో ఉండే అందరి కోసం నేను కష్టపడి పనిచేయాలి, నా జన్మకు సార్థకత తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఆయన ఎక్కడో రెడ్డిపల్లి గ్రామం, ఖమ్మం జిల్లాలో పుట్టిన వ్యక్తి దేశ అత్యున్నతమైన పురస్కారం పద్మశ్రీ పురస్కారంతో వనజీవి రామయ్య గారిని మన భారత ప్రభుత్వం 2017లో సత్కరించింది. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తులు అందరూ కూడా ఎక్కడికైనా పోతే మనకి ఆ ఊరికి వెళ్ళినా, ఈ ఊరికి వెళ్ళినా ఏమైనా వస్తువులు తెచ్చుకోవాలని మనం అనుకుంటాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా, సైకిల్ మీద వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా గింజలు తీసుకెళ్తారు. ఆ గింజలు ఎక్కడైనా నాటితే మొక్కలు అవుతాయనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తూ ఉంటారు. ఆయన యొక్క జీవిత చరిత్రను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తెలియాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంలో చేర్చింది. అలాగే కూడా మనందరం కూడా దరిపల్లి రామయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన పుట్టడానికి ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినా కానీ ఎంతో మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాడు. మేము ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన కావలి నియోజకవర్గం ఆధ్వర్యంలో పెద్దల సహకారంతో, మాజీ కౌన్సిలర్లు, ఇక్కడుండే పెద్దల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇటువంటి మహనీయుల యొక్క జీవితాన్ని ఒకరోజే ఆదర్శంగా తీసుకోకుండా, జయంతి వర్ధంతుల రోజులే కాకుండా ప్రతిరోజు కూడా మేము ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తాం పెద్దలందరి సహకారంతో. భవిష్యత్తులో కూడా ఈ వైకుంఠపురం సెంటర్లో ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా, మంచి కార్యక్రమాలని, నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండే కార్యక్రమాలని పెద్దలందరి సహకారంతో నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ NTR వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.